హలో హలో గైస్, నిన్న మ్యాచ్ చూసుకుంటే మనమే గెలిచాము. నిన్న చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసి వీని తుక్కుగా ఓడగొట్టి డీసీ గ్రౌండ్లోనే దడదల్లాడిచ్చేసాము. నిన్న నిన్న చూసుకుంటే గాలి, ఈకలు, ఆకులు అన్నీ అన్నీ వచ్చేసాయి మ్యాచ్లో. చెప్పు. దుమ్ము అన్నీ అన్నీ లేచాయి గైస్. ఒక్కసారిగా లేచేది లేదు, పట్టేది లేదు అన్ని తాండవం ఆడేది. నిన్న కొంచెం వాళ్ళకి తిరిగింది బాల్ అంతే. బాల్ తిరగడం కాదు తమ్ముడు, స్వింగ్ అయింది. ఆ గాలికి స్వింగ్ అయింది. మరి స్పిన్నర్ కట్ట స్పిన్ అయిందిరా. అన్ని బాగున్నాయి ట్రా గైస్ చెప్తున్నా కదా, ఇది ఫ్లూక్ లో గెలుపు అంతే. ఫ్లూక్ అంత పెద్ద గెలుపు గైస్, ఫ్లూక్ అంట. ఇది ఫ్లూకే. రే మీరు కొట్టలేరు. వన్ టైం వండర్ అంతే. అప్పుడప్పుడు జరుగుతుంటాయి. వన్ టైం వండర్. ఆర్సీబీ గెలిచిందంటేనే వన్ టైం వండర్. అన్ని కాదు కానీ గైస్ నిన్న మాత్రం చెప్తున్నా కదా, 49 అసలు. రే మీరు 49 వదిలి డీసీ ఎన్ని వికెట్లు పడిపోయింది 8 రన్స్ కి? 6 వికెట్స్ పడిపోయిన టీము స్కోర్ ఎంత అనుకుంటున్నావు చెప్పురా? 76 కొట్టింది. 76 సిగ్గుండాల ఆర్సీబీకి. 49 అవుట్ అవడం ఏందిరా? నిజంగా అసలు అలానే మాట్లాడుతారు. ఎందుకంటే 49 is safe guys for long time. 49 అనేది కంటిన్యూ అవుద్ది. ఇంకా 30 కూడా వస్తుంది. 30 ఏందిరా? 30 నేను కానీ మనం మ్యాచ్ కానీ చూసుకుంటే అసలు డీసీ అనేది అవుట్ ఆఫ్ ది రేస్, అసలు గేమ్ లోనే లేదు. ఎందుకంటే హేజల్వుడ్, భువి, అసలు ఆర్సీబీ బౌలర్స్, ఆఖరికి కృణాల్ పాండ్యా, ప్రతి ఒక్కడు, సుయాష్ శర్మ, అసలు ప్రతి ఒక్కడు తిప్పాడు బాల్ ని, స్వింగ్ చేసాడు. అందరూ ఆల్మోస్ట్ చెప్తున్నా కదా, నిన్న పోరలు వాళ్ళిద్దరు లేకపోతే అసలు స్కోర్ లేదు. స్కోరే లేదు అసలు. వీళ్ళు చెప్పిన 49 అసలు కొట్టేవాళ్ళు కాదు తీరా. కానీ చెప్తున్నా కదా, 49 కొట్టాక ఎగిరేను గైస్. నేను అసలు కొట్టేసాం. అసలు కొట్టిన తర్వాత 8 టీంలు కబులు కొట్టేసి కేఎల్ జేమ్సన్ ఒక 6 కొడతాడు, అల్లాడిచ్చేసాడు అంతే. చెప్తున్నా కదా, నిన్న హెవీ ఏందంటే తెలుసా, ఇంత దరిద్రమైన మ్యాచ్ లో కూడా నటరాజన్ పట్టిన క్యాచ్. అవును, చాలా అసలు చాలా అంటే సూపర్ పట్టాడు రా నిజంగా క్యాచ్. అంటే అది మీ వాళ్ళు ఏమనుకున్నారు ఇంకా వాడు గ్యారంటీ అంటే టచ్ చేస్తాడు అనుకున్నా. ఆయన బ్యాలెన్స్ చేసుకొని కంట్రోల్ చేసుకొని ఆడాడు. అవును, నిన్న కానీ చూసుకుంటే మనకు డీసీలో 3 డక్కులు. అసలు డక్కులు ఉన్నాయా లేవయ్యా? అసలు ఫస్ట్ భువనేశ్వర్ కుమార్ ఒక బాల్ వేస్తాడు గైస్. సాహిల్ పేరు తెలీదు, ఏమీ తెలీదు. బాల్ వేస్తారు, అవుట్ అయ్యాడైనా చెప్పురా పోనీ. సాహిల్ కి ఒక బాల్, ఇంట్రెస్ట్ ఉండట్లేదు, పేరు కూడా సరిగ్గా చెప్పలేకపోతే చూసి కూడా. సాహిల్ కి ఒక బాల్ వేస్తాడు, అతను ఇన్ స్వింగర్ వేస్తాడు గైస్. అసలు డ్రీమ్ బాల్. అసలు పాత భూమి గుర్తొచ్చేది. అసలు ఐపీఎల్ ఓజీ ఫ్యాన్స్ కి అయితే గుర్తుంటది. ఎందుకంటే ఐపీఎల్ కిడ్స్ గుర్తుండదు. అది అర్థమైందా? భువి అంటేనే బుమ్రా కంటే పెద్దోడు గైస్. నిజంగా చెప్తున్నా కదా, మీరేమనుకున్నా పర్లేదు, భువి అంటే బుమ్రా కంటే పెద్దోడు. బుమ్రా ముందు నుంచి భువి ఉన్నాడు. భువి డెబ్యూట్ కానీ మీరు కానీ చూస్తే మీకు మైండ్ ఎగిరిపోద్ది. పాకిస్తాన్ మీద ఆడతాడు గైస్ 2013లో. అస్సలు మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ బాల్ ఫస్ట్ వికెట్. ప్రిపేర్ అయ్యావా? లేదు, నాకు తెలుసు ప్రిపేర్ అయ్యాడు గైస్. నాకు కెప్టెన్సీలోనే రా భువి వచ్చింది, అది కూడా తెలియదు మళ్ళీ నీకు. ఒరే ఎప్పుడెప్పుడే చెప్తా, ఇప్పుడు జరిగింది చెప్పకుండా చెప్తామా? భువి గురించి ఆ మాత్రం చెప్తాను. ఎందుకంటే పర్పుల్ క్యాప్ హోల్డర్ భువి. అసలు నాకు ఇంకా దీన్ని మీరు తిట్టుకుండొచ్చు, బట్ భువి అయితే ఇండియన్ క్రికెట్ టీంలోకి రావాలని నా కోరిక. అది నెక్స్ట్ చెప్పురా. అదేం లేదు చెప్పుకోవడానికి, ఈరోజు మ్యాచ్ గురించి చెప్తున్నాం. కానీ మ్యాచ్ అయితే చెప్తున్నాం కదా, ఏం పర్లేదు. కాకపోతే ఈరోజు మ్యాచ్ అయితే మాత్రం పంజాబ్ రాజస్థాన్ గైస్. నా సపోర్ట్ వచ్చేసరికి రాజస్థాన్, నా సపోర్ట్ వచ్చేసి పంజాబ్. అందుకని ఈ రోజు అయితే పంజాబ్ ఫస్ట్ లూజ్ అయితే అవ్వబోతుందని నాకు లేదు. ఎందుకంటే రాజస్థాన్ ఫస్ట్ 3 వికెట్లు తీస్తే పంజాబ్ దే విన్. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ అంత బాగాలేదు. ఆడితే జడేజా ఆడతాడు అంతే. అదే చెప్దాం అనుకున్నా. హోమ్ టీమ్ లో ఉందిరా. హోమ్ గ్రౌండ్ ఆర్ఆర్ కాదు కదా, పంజాబ్ ది కదా. చండీగఢ్ పంజాబ్ ది. చండీగఢ్. ఒరే బాట్గా, నీకు రాజస్థాన్ కి జైపూర్ కి తేడా తెలియదే ఏంది? రాజస్థాన్ క్యాపిటల్ జైపూర్. లేదు అంటే సెకండ్ హోమ్ గ్రౌండ్ అస్సాం రా. ఓకే, చండీగఢ్ ఆడుతురా అసలు. పంజాబ్ రా, చండీగఢ్. చండీగఢ్ ఒక్కసారి తెలిసి మాట్లాడరా ఫస్ట్. సరే, మా దాంట్లో చూసుకుంటే గైస్ అసలు ధ్రువ్ జురేల్ ఉన్నాడు, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్, చెప్తాం కదా, యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ.
మంచి ఓపెనర్స్ ఈ రోజు అంతే ఉండబోతుంది. ఓపెనర్స్ తర్వాత ఇంక 1 డౌన్ ఎవడొస్తే వాడు ధ్రువ్ జురేల్ అంతే చెప్తున్నా కదా, అయిపోయింది మ్యాచ్ మా అయిపోయింది. ఆ దాంట్లో 3 వికెట్ ఇస్తే మ్యాచ్ చెప్తున్నా కదా, మా దగ్గర అసలు వికెట్లు పడ్డాయంటే మాత్రం జడేజా నుంచి ఒక 70-80 నాక్ చూస్తాం కంపల్సరీ. అంటే పైన వాళ్ళు ఎవరు ఆడరా? వాళ్ళు ఒక 100 కొడతారు. నువ్వు చెప్పండి, చెప్తున్నా చూడు. జడేజానే ఆడతాడు, వాళ్ళు చెప్తున్నా ఆడరు. కదా. జడేజానే ఆడతారు, వాళ్ళు ఆడరు. అదే కదా ఆడతారు, టీం అంతా ఆడతారు. ఇంకోటి ఏం తెలుసా గైస్, అందరు కలిసి 120 కొడితే జడేజా ఒకటే 80. ఆయన జడేజా దాకా ఎందుకురా బ్యాటింగ్ మీకు? పైన వాళ్ళే కదా ఫినిష్ చేయాలి. అంటే మీరు అంత భయమా? కాదు, ట్రేడ్ ఎందుకు చేసుకుంది? జడేజా ఓపెనింగ్ పంపి ఓపెనింగ్ నారాయణ పంపించినట్టు ఓపెనింగ్ పంపించుకోండి. విధ్వంసకరమైన బ్యాటర్స్ పెట్టుకొని మేము అంత. ఒరే జడేజా దాకా నువ్వు బ్యాటింగ్ కావాలంటుంటే నీకు అర్థమైపోయింది ఆడు మిడిల్ ఆర్డర్ లేదని. సరే చెప్తున్నా కదా, మా బౌలర్స్ లో చూసుకుంటే ఈ రోజు బౌలింగ్ ఒక పేరు చెప్పరా? ఊరే ఎందుకు మాత్రం చెప్పాక ఇంకోటి పేరు చెప్పు. అసలు మంచి బౌలర్స్ పెట్టుకొని మీరు. సందీప్ శర్మ ఉన్నాడు మా దాంట్లో, రవి బిష్నాయ్ ఉన్నాడు. ఈ మ్యాచ్ ఆడతామయ్యా, బర్గర్ ఉన్నాడు. ఊరే మా దాంట్లో మా ఊళ్ళో లేరు, బ్రిజేష్ శర్మ ఉన్నాడు. అసలు గైస్ వీళ్ళ టీం వేస్ట్. అసలు ఒక్కడి పేరు చెప్పరా? ఇంకో నా ఒక్కడి పేరు కోసం నేను వెయిటింగ్. ఆ ఒక్కడి పేరు చెప్తే నువ్వు క్రికెట్ తెలుసు అనుకుంటున్నా. అవునా? ఒక్కడి పేరు చెప్పురా చాలా. ఆర్చర్ రా, జోఫ్రా ఆర్చర్ రా. ఎప్పుడు ఉంటారు కదరా, తెలీదా? పని మన టీం కానీ చూసుకుంటే వీళ్ళగా ఒక మెయిన్ బౌలరే కదా ఆర్చర్. ఒక మెయిన్ బౌలర్ ఉన్న మెయిన్ బౌలర్. మన బ్యాటింగ్ అని చూసుకుంటే గైస్ మనకు టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ ఎక్కువ మాట్లాడితే బౌలర్స్ కూడా బ్యాటింగ్ చేయగలుగుతారు. ఎక్కువ మాట్లాడితే మన బ్యాటింగ్ అని చూసుకుంటే మనకు అండర్ రేటెడ్ డ్యూ ఒకటి ఉంది గైస్. అది ఎవరంటే ప్రభ్-సిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య అదర కొడుతున్నారు. దాని తర్వాత అండర్ రేటెడ్ కాదు, అయ్యరు, కుప్పర్ కాన్లీ, మార్కస్ స్టోయినిస్, నిహాల్ వదేరా, శశాంత్ సింగ్, అర్థమైపోయింది. ఊరే నాకు తెలుసు రావాలి పేర్లు, తెలీదు. పొద్దున పలకతా ఉన్నావు కదా, బట్టి వచ్చాడు. లేకపోతే మళ్ళీ చూస్తున్నాడు. ఒరే చూస్తున్నారా, టీం గురించి చూస్తున్నానా, ఎవరు ఆడిస్తే బాగుంటుందని. అంతా మంచి టీమే గైస్. చెప్తున్నా కదా, మేము ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 250 కొట్టేస్తాము. 230 ఆడ అంత కొట్టలేరు, ఎందుకంటే మేబీ 200+ కొట్టచ్చు అంతే. అరే అసలు మీ దాంట్లో ఫస్ట్ పంజాబ్ 190కి అయిపోద్ది, మేము 200 కొట్టాం. పంజాబ్ విన్ రా, ఇంకొక విన్ కొడితే ఇంకా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు వాళ్ళు. అర్థమైంది? మా టీం ఎప్పుడు వస్తుందో. ఎవరి టీము? సిఎస్కే. ముంబై కూడా ఎప్పుడు వస్తుంది గైస్? అది ఆల్రెడీ ఎక్కేసిందంట టీం అయితే ఎక్కేసిందని. అదే తర్వాత నెక్స్ట్ కోచ్ లో మీరే కదా ఉండేది. నెక్స్ట్ స్టేషన్ లో ఎక్కుతారంట కదా మీరు. మేము ఆల్రెడీ అస్సాం ట్రైన్ ఎక్కేసాం, మీరు నెక్స్ట్ స్టేషన్ లో ఎక్కుతారు. అవును. ముంబై నుంచి స్టార్ట్ అవుద్దంట, ముంబై నుంచి చెన్నైకి వెళ్ళొద్దంట. వస్తుంది అయినా వస్తుంది, లేదంటే మీరు మా ముంబైకి వచ్చి ఎక్కుతారు మళ్ళీ. సరే గైస్, ఈ రోజు మ్యాచ్ అయినా సరిపోద్ది దారిలో. ఆర్సీబీ ఎత్తలేదు నిజంగా. టాప్ 4 అయితే రాజస్థాన్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, నెక్స్ట్ పంజాబ్ అయితే మేబీ జీటీ అయితే రావచ్చు, లేదా ఆర్ఆర్. ఇంకా అన్ని మ్యాచ్లు ఓడిపోయి జీటీ అయితే రావచ్చు, అన్ని మ్యాచ్లు గెలిస్తే. సో మనం నాకేమనిపిస్తుంది అంటే గైస్, మాక్సిమం మన టీమ్ లో టాప్ 3 ఉంటాయి, ఎందుకంటే ఇప్పటికే టాప్ 2 ఉన్నాయి. ఏ టీం? ఇప్పుడు జీటీ అన్నాడు కాబట్టి అక్కడ ఏంటంటే మనకు ఆర్ఆర్ మన టీమే, ఇంకా ఎస్ఆర్హెచ్ మన టీమే, ఆర్సీబీ మన టీము, పంజాబ్ మా టీము అంతే. ఏమో గైస్, ఈ ఆర్సీబీ వెనక్కి వెళ్ళిపోతే ఏం చేయలేం కదా, డీసీ వచ్చేస్తే ఆ ప్లేస్ లోకి. నిజంగా చెప్తున్నా గైస్, నిజంగా డీసీకి ఆ కాంబినేషన్ సెట్ కాలేదు. వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ చాలా ఉన్నాయి. అసలు 3-4 రిసోర్సులు అయితే ఉన్నాయి వాళ్ళకి, 3-4 ఉన్నాయి. కాకపోతే నాకున్న మెయిన్ నిన్న కోపం వచ్చింది ఏంటంటే కేఎల్ రాహుల్ది. అసలు ముందు మ్యాచ్ 152 కొట్టి అట్లీస్ట్ 52 అయినా కొట్టాలి కదా. అది ఏం చెప్పలేము. అదొకటే. బాల్ కొద్దిగా కానీ స్వింగ్ అయితే భువి అల్లాడిస్తాడు గైస్. ఏ బుమ్రా రాడు, ఏ మలింగా రాడు, ఎవడు రాడు. మలింగాని రోజే గైస్, ఎప్పుడో సంవత్సరానికి ఒక రోజు జరిగే విషయాన్ని 2017 భువిని చూడండి గైస్. అసలు ఇది తెలియదు భువి స్ట్రెంత్ ఏందో. బుమ్రా కంటే నిన్న వికెట్లు పడ్డాయి కాబట్టి చెప్తున్నాడు. మేము రోజు మాట్లాడే వాళ్ళు మా తెలీదా? సరే ఒక పేరు, సిఎస్కేలో ఒక పేరు చెప్పరా. సిఎస్కేలో ఒక ఫాస్ట్ పేసర్ ఉన్నాడు, అతని పేరు చెప్తాను. ఓజీ ప్లేయర్ ఉన్నాడు గైస్.
బ్రావో. అతను మంచి స్లోవర్ బాల్ వేస్తాడు. ఒరే నువ్వు ఇప్పుడున్న ప్లేయర్ల గురించి చెప్పమన్నారా? నేను ఓజీ గురించి చెప్పమన్నా. ఒరే మీరు ప్లేయర్సే గుర్తులేదు. మాథ్యూ హెడెన్ అంటే కూడా తెలియదు వీడికి. వీడు సిఎస్కే ఫ్యాన్. అది మాథ్యూ హెడెన్ ఎవర్రా? తెలీదా? నాకు తెలుసు, నువ్వు చెప్పు. తెలుసు. తెలుసు, ఇదికేం తెలీదు. సరే గైస్, ఇలా మాట్లాడుకుంటే మేము వెళ్ళిపోతూ ఉంటాం. సో ఈరోజు మ్యాచ్ ఛాలెంజెస్ ఇవి, ఎందుకంటే వీడికి మాటలు లేవు, నేను ఓడిపోయాడు. వస్తాక మనం 5 మ్యాచ్లు ఐదు మ్యాచ్లు గెలిచాం. ఈ 5 ఇంకో 5 అవుతాయి. సండే పోయింది అంతే మనకి. అవును, నిన్న పోయింది. అదేమి మామూలు ఓవర్ గా మనమే ఓడిపోవాలా? అన్ని ఎర్జ్ మ్యాచ్లు అన్ని. అవును, ఇప్పుడేమైతే 5 మ్యాచ్లు గెలిచాం. సరే వరుసగా 2 హ్యాట్రిక్లు కొట్టినాం మనం. మానం ఏంది హ్యాట్రిక్లు? ఇదిగో నేను ఇంకో మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ రా, ఈ రోజు గెలిచేస్తానా? నెక్స్ట్ చూసుకుంటే మనం విజయ గర్వాన్ని నేను అనచలే. నేను రాకెట్ లాంటి దూసుకుంటూ పోవడం ఆకాశంలో. ఆడట కింద పడిపోద్ది కదా, దాంట్లో శాటిలైట్ లాంటి ఆయన ఆడే ఉంటా. ఇది ఓవర్ గైస్. కాకపోతే వీడు ఆనందం ఇంకా. ఈ రోజు చూసారా, సింబాలిక్ గా రెడ్ కలర్ వేసుకొని వచ్చాను, సపోర్టింగ్. ఎందుకంటే అయ్యర్ కోసం. నిజంగానే రా, పింకేరా ఇది? తెలియకుండా వేసుకొని వచ్చాను. అదే ఓకే, ఈ రోజు అయితే మ్యాచ్ ఛాలెంజెస్ ఇవి. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి మ్యాచ్ ఛాలెంజెస్ ఇవి? గెలిచేది ఆర్ఆర్. వీడు ఒక వేస్ట్. లేదు ఏడ్చుకుంటూ కూర్చుంటాడు.